హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ డూ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ అ జనరల్ రీడింగ్. ఓకే, సో హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్, హ్యావ్ ఎన్ ఓపెన్ హార్ట్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే న్యూ మూన్ ఎనర్జీస్, అమావాస్య ఎనర్జీస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఈ పర్సన్ పైన. ఈ పర్సన్ మీ పిక్చర్స్ పదే పదే చూస్తున్నారు ఎట్ నైట్ టైం. బట్ వెన్ ఎవర్ దే లుక్ ఎట్ యువర్ పిక్చర్స్, ఈ పర్సన్కి ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే, నాకు లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే ఉండాలి, ఓకే అని అనుకుంటున్నారు మీ పర్సన్. తనకు ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే ఆ ప్లేస్ మీకే ఇస్తాను అని అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూసిన ప్రతిసారి ఈ పర్సన్ మీ పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇది ఆల్మోస్ట్ కొంచెం మీరు కాంటాక్ట్లో ఉన్నారు, ఇది నో కాంటాక్ట్. ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే ఈ పర్సన్ త్వరలోనే మీకు మెసేజ్ చేస్తారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్, ఈ పర్సన్ సడన్లీ ఒక మెసేజ్ చేస్తారు. ఈ పర్సన్ ఏమని మెసేజ్ చేస్తారంటే, రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు కానీ సడన్లీ ఏదో ఒక రోజు అది రైట్ టైం అని ఆ పర్సన్కి అనిపించినప్పుడు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. బట్ నౌ వాట్ దే ఆర్ డూయింగ్ అంటే, మీ పిక్చర్స్ చూసుకోవడం, ఈ పర్సన్ మీ హెయిర్ అంటే ఇష్టం, ఈ పర్సన్కి మీ హెయిర్ స్టైల్ ఇష్టం, మీ ఐస్ అంటే ఇష్టం, మీ స్మైలింగ్ ఫేస్ అంటే ఇష్టం, మీ స్మైల్ అంటే కూడా ఇష్టం, అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్, ఇదంతా కూడా చాలా ఇష్టం ఈ పర్సన్కి. ఓకే, మీరు వాడే పర్ఫ్యూమ్స్ కూడా ఇష్టం ఈ పర్సన్కి. మీరు గుర్తు రాగానే ఈ పర్సన్కి ఫస్ట్ గుర్తొచ్చేది మీరు వాడే పర్ఫ్యూమ్. బట్ ఐ డోంట్ నో వై దిస్ పర్సన్ ఈజ్ సమ్వాట్ స్లో మూవింగ్ ఎనర్జీ. ఈ పర్సన్ లైఫ్లో ఇంకేదో సిచ్యువేషన్ నడుస్తుంది. దిస్ పర్సన్ ఈజ్ ఇన్ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేజర్ ఇష్యూ ఏంటి ఈ పర్సన్ కని అంటే, మీరు ఈ పర్సన్ని ట్రస్ట్ చేయట్లేదు. ఓకే, ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు ఈ పర్సన్ అంటే, ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ని మీరు ప్రపోజ్ చేశారు. బట్ దట్ టైమ్ దిస్ పర్సన్ వాజ్ నాట్ రెడీ. వై అంటే, నాట్ రెడీ అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదో నడుస్తుంది, చాలా కొన్ని ఇయర్స్ నుండి ఏదో నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. సో మీరంటే ఇంట్రెస్ట్ లేనట్టు మీ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం, ఏవో డిఫరెంట్ రీజన్స్ చెప్పడం, అలా చెప్పేసి మీకు దూరంగా వెళ్ళిపోయారు ఈ పర్సన్. బట్ తర్వాత ఈ పర్సన్ రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే, తను చేసుకున్నది మిస్టేక్. మీకు ఈ రిజెక్షన్ మీకు ఎలా అనిపించింది అంటే, మేబీ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నారేమో ఒకవేళ మీ పర్సన్ అని మీకు అనిపించింది. కానీ మిమ్మల్ని రిజెక్ట్ చేశారని మీరు ఈ పర్సన్తో మాట్లాడటం మానేయలేదు. స్టిల్ యూ లవ్ దిస్ పర్సన్ ఆల్సో లవ్స్ యూ. ఇది ట్రూ లవ్, అన్కండిషనల్ లవ్ ఇద్దరిది. బట్ దిస్ పర్సన్ ఈజ్ అ వెరీ చైల్డిష్ నేచర్. ఈ నేచర్ ఏదైతే ఉందో చైల్డిష్ నేచరే. బట్ దే రెస్పెక్ట్ యూ, దే అడోర్ యూ, నౌ దే వాంట్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్. సడన్లీ ఈ పర్సన్ తన మనసులో అసలు ఏమనుకుంటున్నారో మీకోసం అవన్నీ కూడా మీతో చెప్తారు. ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, ఈ పర్సన్ అంటే మీకు కొంచెం క్రేజ్ ఎక్కువ. ఎందుకు అలా అనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం అంటే, మీరు కూడా కొంచెం దాన్ని ఏమంటారంటే, మీ పర్సన్ పిక్స్ అవి కూడా మీరు వాచ్ చేస్తూ ఉంటారు. అవన్నీ
సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. మీ పర్సన్ ఒక లైక్ ఒక క్వీన్ ఆర్ కింగ్ లాగా మీకు కనిపిస్తారు, సేమ్ లైక్ యువర్ పర్సన్. వెన్ ఎవర్ దే లుక్ ఎట్ యూ యాజ్ దేర్ కింగ్ ఆర్ క్వీన్. ఓకే, మీరు కూడా అంతే సేమ్. మీ పర్సన్ తప్ప మీ మైండ్లో ఆర్ హార్ట్లో ఇంకెవ్వరు ఉండరు. మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో అయినా ఉండనివ్వండి, మీరు అవన్నీ కూడా కన్సిడర్ చెయ్యరు. అందుకే చెప్పాను, ఇది ఒక ట్రూ లవ్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే అసలు ఎందుకు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు మీ రిలేషన్షిప్లో అంటే, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఈ రైట్ టైం కోసం ఈ పర్సన్ ఎంత వెయిట్ చేస్తున్నారో మీరు అందులో 50% మాత్రమే వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకపోతే మీరు సింగిల్గానే ఉండిపోతారు. మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూనే ఉండిపోతారు సింగిల్గా. కానీ ఈ పర్సన్ ఏంటంటే అలా సింగిల్గా వెయిట్ చేయడం కూడా ఇష్టం లేదు ఈ పర్సన్కి. మీతో కమిట్ అవ్వాలనే ఉంది ఈ పర్సన్కి. అండ్ దే వాంట్ టు స్పెండ్ సమ్ వాల్యుబుల్ టైం విత్ యూ. ఈ పర్సన్ మీ పక్కన ఉండాలి, మీతో చాలా మాట్లాడాలి ఫేస్ టు ఫేస్ అని అనుకుంటున్నారు. అదేంటి, ఏం మాట్లాడాలి అని అంటే, నథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ మాట్లాడాలి ఈ పర్సన్. కొన్ని విషయాలు ఉంటాయి, అవేంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చెప్పలేరు. అలాంటి విషయాలు ఉన్నాయి ఈ పర్సన్కి. ఓకే, సో అదేంటి అని అంటే ఆ రైట్ టైం అనేది రాలేదు. సో అందుకే ఈ పర్సన్ ఇంకా ఓపెన్ అప్ అవ్వట్లేదు. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది ఇంకా జరగలేదు. ఎప్పుడైతే ఈ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరుగుతుందో మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ రెడీ, దే ఆర్ రెడీ ఫర్ కమిట్మెంట్. ఓకే, అండ్ ఈ కమిటెడ్ రిలేషన్షిప్లోకి మీరు ఎప్పుడైతే వెళ్తారో యూ బోత్ విల్ బీ వెరీ హ్యాపీ, ద హ్యాపీయెస్ట్ కపుల్ ఆన్ ద ఎర్త్ అన్నట్టుంటారు మీరు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేసేసుకుంటారు ఇద్దరు. ఓకే, వెరీ పవర్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, బట్ నౌ లెట్స్ లుక్ ఇన్ టు దేర్ ప్రాబ్లమ్స్. అసలు ఏంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి అనేది చెక్ చేద్దాం. ఐఎమ్ హియరింగ్ నెంబర్ 4, 22 August, May. ఓకే, సో సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద మంత్ ఆఫ్ మేలో ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. ఆగస్ట్ మేబీ ఇంకేదో జరిగింది ఆగస్ట్లో. అక్టోబర్, ఓకే అక్టోబర్లో కూడా ఏదో జరిగింది. సో ఇవి స్పెసిఫిక్ మెసేజెస్. ఇవి ఎవరికి రెసొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. మీ మధ్య సెపరేషన్ ఏదో వచ్చింది, బట్ ఆ సెపరేషన్ని కూడా సీరియస్గా తీసుకోలేదు మీరు ఇద్దరు కూడా. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో మళ్ళీ మాట్లాడుకుందామనే ఉన్నారు ఇద్దరు. అండ్ అది కూడా జరిగింది. మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలని చాలా యాంగ్జైటీతో మీతో మాట్లాడడానికి ట్రై చేసేవారు. బట్ యూ యూస్ టు రిజెక్ట్ దోస్ మెసేజెస్, ఇగ్నోర్ దోస్ మెసేజెస్. ఇగ్నోర్ చేసినట్టు బిహేవ్ చేసేవారు మీరు. ఓకే, సో బట్ అది ఎంతోసేపు అంటే ఎంతో టైం లేదు. మీరు మీ పర్సన్ ఎప్పుడు ఎక్కువ టైం ఇగ్నోర్ చేయరు. సేమ్ వే మీ పర్సన్ కూడా అంతే. ఐ డోంట్ నో వై. ఈ పర్సన్కి మీరంటే మీ పర్సన్ లైఫ్లో మీకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంటుంది. యు ఆర్ దేర్ క్వీన్ ఆర్ కింగ్. ఓకే, సో ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఇంకా డబుల్ అయింది ఇప్పుడు. ఎప్పుడైతే మీరు అంత పేషెన్స్తో ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారో మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈ పర్సన్కి. ఆ అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగిపోయింది ఈ పర్సన్కి. మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ మేబీ ఈ 2 ఫేసెస్ ఉన్నాయి ఈ పర్సన్కి, దే ఆర్ వేరింగ్ ఎ మాస్క్, ఈ టైప్లో కూడా మీరు ఆలోచిస్తారు. అయినా కూడా ఈ పర్సన్ మీరు దూరం పెట్టడానికి మాత్రం ఇష్టపడరు.
ఈ పర్సన్ చేంజ్ అయితే బాగుంటుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు మేనిఫెస్ట్ చేసిందంతా కూడా ఇక్కడ యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్స్ 10:10 ఆన్ ద క్లాక్. నేను ఈ వర్డ్స్ చెప్పే టైంకి 10:10 కనిపిస్తుంది నాకు, అంటే కంప్లీషన్. సో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య, ఇదంతా కూడా ఎండ్ అయిపోయింది అండ్ ఒక హ్యాపీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు ఇద్దరు కలిసి. ఐ డోంట్ నో వాట్ యూ డిడ్ టు దిస్ పర్సన్. ఇక్కడ 24 hours మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఉంటే అది మీకు ఇస్తారు. దే విల్ ఆస్క్ యూ టు చెక్ దేర్ పిక్చర్స్. నా పిక్చర్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, చూడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. మీరు చాలా షాక్ అవుతారు. ఒకప్పుడు ఈ పర్సన్ సోషల్స్లో మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్. ఎందుకు బ్లాక్ చేశారంటే దే ఆర్ ఇన్ సమ్ అదర్ సిచ్యువేషన్, దట్స్ వై దే బ్లాక్ యూ. అందుకే ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు ఈ పర్సన్. తన బిహేవియర్ తనకి గుర్తొస్తే తన మీద తనకే చిరాకుగా ఫీల్ అవుతున్నారు. మీ పిక్చర్స్ చూసిన ప్రతిసారి ఈ పర్సన్కి అనిపిస్తుంది, నేను ఎందుకు ఇలా ట్రీట్ చేశాను ఈ పర్సన్ని. ఓకే, అసలు నా మైండ్ ఎలా పనిచేసింది ఆ టైంలో అని చాలా బాధపడుతూ ఉంటారు. మీ పిక్చర్స్ చూసి కొంచెం స్మైలింగ్ ఫేస్తో చూస్తూ ఉంటారు మీ పిక్చర్స్ని. ఓకే, దే ఆర్ రెమినిసింగ్. యూ హ్యావ్ ఎ హిస్టరీ విత్ దిస్ పర్సన్. మీ ఇద్దరికి మధ్య కొంచెం టైం టుగెదర్, ఆ టుగెదర్నెస్ కూడా ఉంది కనిపిస్తుంది. కాబట్టి మేబీ ఇద్దరు కలిసి కొన్ని ఈవెంట్స్కి కూడా అటెండ్ అయ్యారు ఇద్దరు కలిసి, ఆర్ ఏదైనా ఒక ఫంక్షన్లో ఆర్ బిజినెస్ ఆర్ వర్క్ ప్లేస్లో ఈ పర్సన్ని మీరు కలిశారు. ఓకే, అండ్ యూ హ్యావ్ ఎ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ ఆర్ వాల్యుబుల్ బిజినెస్. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అని అంటే ఆ విషయం అందరికీ తెలిస్తే అందరూ చాలా షాక్ అవుతారు. బట్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మీ సైడ్ వాళ్ళందరూ, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో వాళ్ళకి తెలుస్తుందో, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసినప్పుడు మాత్రం కొంచెం వాళ్ళు అబ్జెక్షన్ చెప్పచ్చు. అబ్జెక్షన్ ఎందుకు చెప్తారు అంటే ఈ పర్సన్ వెరీ హై వైబ్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. వెనెవర్ దే కమిట్ టు యూ, ఆఫ్టర్ దే కమిట్ టు యూ, మీరు ఈ పర్సన్ ఒక హై వైబ్రేషన్లోకి తీసుకెళ్తారు. మేబీ ఒకవేళ జాబ్ లేకపోతే మీ ద్వారా ఈ పర్సన్కి జాబ్ రావచ్చు, ఆర్ బిజినెస్ ఏదైనా చేయాలి అనుకుంటే మీరే ఈ పర్సన్ చేత ఏదైనా బిజినెస్ పెట్టిస్తారు. లేదు, ఒకవేళ మీరే ఒక బిజినెస్ పర్సన్ అయితే ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తారు. ఓకే, సో అలా ఈ పర్సన్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఒక సపోర్టింగ్ సిస్టమ్ లాగా ఉంటారు మీకు లైఫ్లో. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి, ఇంకెవరికైనా కమిట్ అయిపోవాలి అలాంటి ఆలోచనలు ఈ పర్సన్కి రావు. దట్స్ వై దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో కొన్ని చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది కొంత. మేబీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈ పర్సన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఏవో ఏదైతే ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా మర్చిపోలేదు ఈ పర్సన్. అండ్ మీరు చాలా కేరింగ్ పర్సన్. ఈ పర్సన్ ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడూ అడిగి తెలుసుకుంటూనే ఉంటారు. ఈవెన్ దో ఈ పర్సన్ ఒక్కొక్కసారి రిప్లై కూడా ఇవ్వరు, అయినా కూడా మీరు మెసేజ్ చేస్తూనే ఉంటారు. దే లైక్ యువర్ నేచర్. మీకు అసలు ప్రైడ్, ఈగో ఇలాంటివి ఏమి ఉండవు. యు ఆర్ వెరీ హై వైబ్రేషనల్ పర్సన్ అయినా కూడా మీకు ఆ ప్రైడ్, ఈగో, జెలసీ ఇలాంటివి ఏమి ఉండవు.
అందుకే చెప్పాను ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక డివైన్ ఎనర్జీలో కనిపిస్తారు మీ పర్సన్కి ఎప్పుడు. సమ్ టైమ్స్ ఈ పర్సన్ కనిపిస్తుంది ఏంటంటే మీ పర్సన్ మీకు అసలు కరెక్టా కాదా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతారు ఇలాంటివి, మీరు అవి ఏవో జోక్స్ వేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటివి జరుగుతాయి, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇన్ ద పాస్ట్ కూడా జరిగాయి ఇక్కడ. సో నవ్ ఆల్సో అగైన్ రిపీట్ అవుతాయి అవన్నీ. ఓకే, దే లైక్ యువర్ సింప్లిసిటీ. మీరు మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు అన్నీ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక జెలసీ అనేది కనిపిస్తుంది. అది ఎక్కడి నుండి ఎవరి దగ్గర నుండి వస్తుంది ఆ జెలసీ ఎనర్జీ అంటే సమ్వన్ అరౌండ్ యువర్ హౌస్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. ఎవరో దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఫ్రెనిమీ, దెర్ ఈజ్ ఎ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈజ్ ప్రిటెండింగ్ టు బి యువర్ ఫ్రెండ్. ఓకే, మీకు ఒక ఫ్రెండ్ లాగా నటిస్తూ మీ దగ్గర మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీ పర్సన్ దగ్గర అవన్నీ నెగిటివ్గా చెప్పడం, మీకోసం ఆల్మోస్ట్ బ్యాడ్గా చెప్పడం లాంటివి కూడా చేస్తున్నారు ఎవరో, అదొకటి తెలుస్తోంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు మీ బిజినెస్ ఐడియాస్, ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్ అయితే మీ బిజినెస్ ఐడియాస్ అండ్ అబౌట్ యువర్ ఇన్కమ్ ఆర్ అబౌట్ యువర్ గ్రోత్ ఆర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరికో చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరో అన్నీ తీసుకొని అవన్నీ కాపీ చేస్తున్నారు. అండ్ దే ఆర్ సెండింగ్ ఈ విల్ యాజ్ ఎ గిఫ్ట్ టు యూ. సో మీకున్న ఈ బిజినెస్ ఐడియాస్ కానీ అబౌట్ యువర్ ఇన్కమ్ ఆర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ అబౌట్ యువర్ అసెట్స్ ఎవరి దగ్గర చెప్పకండి. కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. మీ దగ్గరే పెట్టుకోండి, అవన్నీ మీ దగ్గరే ఉండాలి. మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉండాలి, ఇంకొకరి దగ్గర ఉండకూడదు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాల్లో. ఎవరితోనూ ఏ విషయం చెప్పొద్దు, మీ పర్సనల్ విషయాలు అసలే చెప్పొద్దు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్రెండ్స్గా ఉంటూనే శత్రువులు ఉన్నారు మీ దగ్గర, చూసుకోండి. అది ఎవరు ఏంటి అనేది నేనైతే చెప్పలేను, బట్ బీ కేర్ఫుల్ ఎనీవే. ఓకే, డోంట్ లీక్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆర్ అబౌట్ యువర్ అసెట్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఈ న్యూ మూన్ ఎనర్జీస్, అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పైన మీరు చాలా యాంగ్జైటీతో ఉన్నారు. మీ పర్సన్ మెసేజ్ చేయాలి ఆర్ కాల్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, ఇలాంటి థాట్స్లో మీరున్నారు. మీకు అంతకంటే ఇంకొక విష్ అనేది లేదు మీ విషయానికి వస్తే. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏమో చాలా బిజీ ఉంటున్నారు. ఆల్రెడీ దే మేడ్ ఏ డెసిషన్, మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మీతో కమిట్ అవ్వాలి, లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని డిసైడ్ అయిపోయారు ఈ పర్సన్. సో ఈ పర్సన్కి మీకు మధ్య ఏమైనా థర్డ్ పార్టీస్ ఉన్నా ఏమున్నా కూడా అవన్నీ వదిలేయడానికి కూడా డిసైడ్ అయిపోయారు. కానీ ఇంకా ఎందుకు మీకు కమిట్ అవ్వడం లేదు అంటే రైట్ టైం కాదనేది మీ పర్సన్ ఉద్దేశం. ఓకే, ఈ పర్సన్కి ఎలాగో తెలుసు మీకోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, ఇది మీ ఇద్దరికీ తెలుసు. ఓకే, సో ఈ పర్సన్ లైఫ్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సీక్రెట్గా మిమ్మల్ని అన్కండిషనల్ లవ్తో చూస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, సీక్రెట్గా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ వెరీ స్టబర్న్ ఎనర్జీ. ఈ పర్సన్కి ఎవరైనా తన లైఫ్లో వాళ్ళని వద్దు అనుకున్నారా ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూడరు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ కూడా అంతే సేమ్.
ఒకవేళ ఈ పర్సన్ వద్దు అనుకున్నా, ఈ పర్సన్ ఇంకెవరైనా వద్దు అనుకున్నా, ఇక మళ్ళీ ఆ రిలేషన్షిప్ ప్యాచప్ అవ్వదు ఈ పర్సన్ విషయంలో. ఓకే, వెరీ స్టబర్న్ పర్సన్. అండ్ కమ్యూనికేషన్ కూడా కొంచెం స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఉంటుంది. ఏదైనా చెప్పాలి అని అంటే చాలా వెయిట్ చేస్తారు, ఆలోచిస్తారు, అప్పుడు కానీ చెప్పరు. ఓకే, అండ్ మాట్లాడకుండా ఉండిపోమంటే ఎన్ని రోజులైనా ఉండిపోతారు ఈ పర్సన్. ఓకే, వై? బికాజ్ ఆఫ్ స్టబర్న్ ఎనర్జీ అండ్ చైల్డ్హుడ్ ట్రామా. ఇది అందరూ ఉండలేరు. మాట్లాడకుండా ఉండమంటే ఎవరు ఉంటారు ఈ రోజుల్లో? ఎవరు ఉండరు. కానీ ఎవరైతే ఇలాంటి చైల్డ్హుడ్ ట్రామాతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు తక్కువ మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎప్పుడు సాడ్నెస్లో ఉంటారు. ద సేమ్ థింగ్ ఐఎమ్ సీయింగ్ హియర్. ఓకే, ఈ పర్సన్ చాలా తక్కువ మాట్లాడతారు అండ్ తక్కువనే కాదు, అది ఎలా ఉంటుందంటే తన బిహేవియర్ మాట్లాడినా కూడా కొంచెం కొంచెం మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్క వర్డ్ ఆలోచించి చెప్తూ ఉంటారు మీకు. ఇదంతా ఎందుకు అంటే రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోతుందేమో అన్న భయం. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే, ఆఫ్టర్ దిస్ న్యూ మూన్ ఫ్రమ్ 18th April ఆన్వర్డ్స్ మీ రిలేషన్షిప్లో అండ్ మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో ఒక బ్రేక్ త్రూ అనేది రాబోతుంది. ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, ప్రోగ్రెస్ ఇవన్నీ చూస్తారు. ఎవరైతే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీ విషెస్ అన్నీ కూడా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది అండ్ మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఎవరు అంటే ఏంజల్స్ అండ్ యువర్ యాన్సిస్టర్స్ బాగా ట్రై చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, డివైన్ని ప్రేజ్ చేస్తున్నారు వీళ్ళు మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్యూర్ అండ్ జెన్యూన్ ఇంటెన్షన్స్ మీవి. ఓకే, అండ్ దే ఆర్ సీయింగ్ యూ ఇన్ దేర్ డ్రీమ్స్. ఇక్కడ ఈ డ్రీమ్స్ కూడా కొంచెం వివిడ్ డ్రీమ్స్ చూస్తారు మీ సైడ్. మీరు ఎలాంటి డ్రీమ్స్ చూస్తారంటే, లైక్ మీ పర్సన్ మీతో వచ్చి రికన్సైల్ అయినట్టు మీకు కొన్ని సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ కనిపిస్తాయి. నాట్ ఓన్లీ ఇన్ డ్రీమ్స్, బయట కూడా కనిపిస్తాయి. మీ పర్సన్ పేరు పదే వినిపిస్తూ ఉంటుంది, తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. 444 అండ్ 111 అండ్ 1111 ఎక్కువ చూస్తారు. ఓకే, అండ్ మీ పర్సన్కి ఎలాంటి డ్రీమ్స్ వస్తున్నాయంటే అదొక స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పర్సన్ ఏ విషయం అయితే ఆ విషయం చాలా డీప్గా ఆలోచిస్తూ ఉండిపోతారు. ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని రోజుల నుండి నేను ఇదే ఆలోచిస్తున్నాను, అలాంటిది ఈ పర్సన్కి ఉండదు. సో ఆ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది కావాలి ఈ పర్సన్. కాబట్టి యూనివర్స్ ఇస్ క్రియేటింగ్ సమ్ డ్రీమ్స్. ఆ డ్రీమ్స్లో ఈ పర్సన్ని మీరు వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా డ్రీమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ చూస్తారో ఈ పర్సన్ సడన్లీ మొబైల్ తీసుకొని మీరు ఆన్లైన్ ఉన్నారా ఆఫ్లైన్ ఉన్నారా ఆర్ ఏదైనా మెసేజ్ చేస్తారా అని చెక్ చేస్తారు. అది ఏ టైం అయినా అవనివ్వండి. ఒక్కొక్కసారి నైట్ టైం ఎక్కువ చెక్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ నైట్ 1 or 2 వరకు నిద్రపోరు ఈ పర్సన్. అండ్ ఎప్పుడైతే పడుకుంటారో ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఈ పర్సన్ వెంటనే మొబైల్ చెక్ చేస్తూ ఉంటారు. మీ పిక్చర్స్ చూస్తూ పడుకుంటారు ఈ పర్సన్. ఓకే, అండ్ మీ పిక్చర్స్ చూసి మీకు సారీ చెప్తూ ఉంటారు. ఈ పర్సన్ ఇప్పటి వరకు మీకు అపాలజీ అనేది చెప్పలేదు. సో మీ పిక్చర్స్తో మాట్లాడడం ఈ పర్సన్కి అలవాటు. ఓకే, అండ్ మీ పిక్చర్స్ పక్కన పెట్టుకుని పడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ డివైన్ టైమింగ్ ఏదైతే ఉందో అది రాలేదు. బట్ ఎందుకు రాలేదు అంటే సమ్ అదర్ సిచ్యువేషన్ ఈజ్ రన్నింగ్ ఇన్ దేర్ లైఫ్. ఇది కరెక్ట్ టైం కాదని మీ పర్సన్కి తెలుసు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సనల్ లైఫ్లో. మేబీ కొంతమంది డివోర్స్ కేసు కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఓకే, సో అదంతా ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడే ఈ పర్సన్ మీకు కమిట్ అవుతారు. అప్పటి వరకు ఇలా
2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అండ్ రిమైనింగ్ డేస్ ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తూనే గడిపేస్తూ ఉంటారు. ఎక్కువ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే మేబీ తన పాస్ట్ ఏదైతే ఉందో ఆర్ తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా మీకు చెప్పడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. బట్ వన్ థింగ్ దే విల్ డిస్కస్ విత్ యూ ఆన్లైన్. ఏంటి అదంటే ఫినాన్షియల్గా ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం మీతో చెప్తూ ఉంటారు. తన ప్రజెంట్ పిక్చర్స్ చూస్తే చాలా సాడ్గా కనిపిస్తారు. అండ్ తన లుక్స్ కూడా చాలా మారిపోయాయి. మీరు చూసారో లేదో, మేబీ రీసెంట్ పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు గుర్తొస్తుంది. లుక్స్ మారిపోయాయి కంప్లీట్గా. అంటే పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అంటే అది కూడా మనం చెప్పలేము. ఎలా ఉన్నారంటే సాడ్నెస్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ దే ఆల్వేస్ వేర్ బ్లాక్ కలర్డ్ క్లోత్స్. దేర్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లాక్. ఇక్కడ ఈ పర్సన్ ఓకే బ్లాక్ అండ్ బ్లూ షేడ్స్ ఎక్కువ ఇష్టపడతారు ఈ పర్సన్. ఓకే. సో రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు, వృశ్చిక, కర్కాటక అండ్ మీన రాసులు, మిథున, తుల, కుంభ రాసులు కనిపిస్తున్నాయి ఎక్కువ. ఓకే. అండ్ ఐఎమ్ హియరింగ్ ద నంబర్ 4, 15, 22, 9, 27, 6, 3 ఈ నెంబర్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడైతే ఈ పర్సన్ ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడతారో, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ ఎప్పుడైతే నడుస్తుందో మీ ఇద్దరి మధ్య, అప్పుడే ఈ పర్సన్ మీకు కంప్లీట్గా కమిట్ అయినట్టు అర్థం. ఎందుకు ఆ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కావాలని అడుగుతున్నారంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా అవి మీ ఇద్దరి ఫ్యూచర్కి సంబంధించినవి. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఈ పర్సన్ మీతో డిస్కస్ చేస్తారు. సో ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ సాడ్నెస్. తన లైఫ్లో తను అనుకున్నది ఏది జరగలేదు, తను కావాలనుకున్నది ఏది తనకి దొరకలేదు, ఈ టైప్లో మాట్లాడతారు. మీ పర్సన్ ఎమోషనల్ అయిపోతారు అండ్ మీరు కూడా ఎమోషనల్ అయిపోతారు. ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే రిక్వెస్ట్ చేస్తారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అలా అడుగుతారు ఎక్కువ. ఎందుకంటే ఐ డోంట్ నో, మేబీ మీరిద్దరూ బయటికి వెళ్ళి ఆర్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని చాలా రోజులు అయిపోయి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ మీతో ఎప్పుడు మాట్లాడినా ఇది మాత్రం అడుగుతారు, ఎక్కడికైనా బయటికి వెళ్దామని రిక్వెస్ట్ చేస్తారు. బట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ ఇవన్నీ అడగలేదు మీతో. మీకు గుర్తుండి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎందుకు ఈ డిస్టెన్స్ క్రియేట్ చేశారంటే మేబీ అప్పటి నుండి ఈ పర్సన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. దే సీ యూ యాజ్ దేర్ మదర్ ఆర్ ఫాదర్. ఎందుకు అలా అనిపిస్తుందంటే మీరు అంత సపోర్ట్ ఇస్తారు ఈ పర్సన్కి అన్ని విషయాల్లో. ఓకే. సేమ్ మీ పర్సన్ కూడా అంతే, మిమ్మల్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారు, మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టరు, కానీ సడన్గా ఇగ్నోర్ చేసేస్తారు ఆర్ బ్లాక్ చేసేస్తారు. అది పాస్ట్లో జరిగింది, కానీ ఇక ముందు అయితే ఇంకెప్పుడు జరగదు అదంతా. పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం అండ్ మిమ్మల్ని బ్లాక్ చేసి తను ఒక 2-3 డేస్ నిద్రపోకుండా ఎమోషనల్గా బాధపడిపోవడం, ఎమోషనల్ అయిపోవడం, ఇదంతా కూడా జరిగింది ఇన్ ద పాస్ట్. దిస్ ఈజ్ వెరీ సాడ్ ఎనర్జీ. ఒక సాడ్ స్టోరీ అయితే నడిచింది మీ పర్సన్ లైఫ్లో, ఇంకా నడుస్తుంది.
ఓకే, మిమ్మల్ని బాధపెట్టి మీ పర్సన్ బాధపడతారు. సో అది ఇక్కడ రీడింగ్ ప్రకారం వస్తున్నది ఏంటంటే అది. సో తన లైఫ్లో ఉన్న అన్ని ఆప్షన్స్లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. సో యూ విల్ బీ వెరీ హ్యాపీ. ఈ పర్సన్ ఎప్పుడైతే తనంతట తానే ఈ విషయం చెప్తారో యూ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే, మీ మేనిఫెస్టేషన్ నిజమైంది అని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఎవ్రీ వన్ అరౌండ్ యూ విల్ ఫీల్ సమ్వాట్ లైక్ షాక్డ్ ఎనర్జీ, షాకింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం ఏంటి, మీరు మీ పర్సన్ని చూస్ చేసుకోవడం ఏంటి, ఇది అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే, సో దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఫర్ సో మెనీ ఆఫ్ యూ. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్, రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ సపోజ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఇలాంటి రిలీజియస్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ అవన్నీ వదిలేస్తారు, మర్చిపోతారు ఇంకా. ఓకే, వెన్ ఎవర్ ఈ రీయూనియన్ అవుతుందో ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళి మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయడం. అండ్ ఫస్ట్లో వాళ్ళు వద్దంటారు, కరెక్ట్ కాదు, ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు హ్యాపీగా మీరు ఉండలేరు, ఇలా మాట్లాడతారు. కానీ మీ పర్సన్కి తెలుసు మీరు ఎలాంటి వాళ్ళు అనేది. సో దే డోంట్ వాంట్ టు లీవ్ యూ అనే కదా ఇన్ని ఇయర్స్ నుండి మీతో కనెక్షన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు లేట్గా అయినా కూడా కమిట్మెంట్ మీకు మాత్రమే ఎందుకు ఇచ్చారంటే మీరు ఎలాంటి వాళ్ళో మీ పర్సన్కి తెలుసు. మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకపోవచ్చు. సో అందుకే కొంచెం టైం పడుతుంది వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వడానికి. ఓకే, ఆఫ్టర్ దట్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ అయితే రావు ఇక్కడ, అది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. సో దెర్ విల్ బీ అ హ్యాపీ రీయూనియన్. అండ్ ఈ న్యూ మూన్ ఎనర్జీస్ తర్వాత మీలో కలెక్టివ్ మీ ఎనర్జీస్లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. హెల్త్ వైజ్ మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు. అండ్ లాట్ ఆఫ్ లైక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారు మీరు. అంటే ఇదివరకు చాలా కేర్లెస్గా ఉన్న మీరు ఇప్పుడు చాలా సెల్ఫ్ కేర్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ డైట్ కూడా చాలా ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటున్నారు. అండ్ విదిన్ ఫ్యూ వీక్స్ మీ ఫేస్లో ఒక గ్లో అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ అందరూ చెప్తారు మీకు మీరింత మేబీ ఇఫ్ యు ఆర్ ఇన్ 30+ or 40+, అందరూ అడుగుతారు మిమ్మల్ని ఇంత యంగ్గా ఎలా కనిపిస్తున్నారు, ఆర్ ఇంత లైక్ చార్మింగ్ ఫేస్ ఎలా సడన్గా ఎలా మారిపోయింది, ఇదంతా అడుగుతారు మిమ్మల్ని. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, సో హ్యాపీ టైమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మీ లైఫ్లో. ఓకే, బట్ బీ కేర్ఫుల్ విత్ ఫ్రెనిమీస్. ఓకే, సో హెల్త్ విషయానికి వస్తే మీ పర్సన్ హెల్త్ మాత్రం కొంచెం డల్నెస్ కనబడుతుంది. అంటే కొన్ని మైనర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్కి, కానీ అవన్నీ ఇగ్నోర్ చేస్తున్నారు. మీ పర్సన్ ఎప్పుడు హార్డ్ వర్కింగ్ పర్సన్ కాబట్టి హెల్త్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ ఆ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేసినా కూడా ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వవు. ఎందుకంటే తను చెకప్కి వెళ్ళడం కానీ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం కానీ ఏమీ చేయరు. ఓకే, బట్ ఈ పర్సన్కి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది. ఓకే, అండ్ ఇది చాలా ఇయర్స్ నుండి ఈ జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది ఈ పర్సన్కి. అండ్ కొంచెం తనకున్న ఒక హాబీ ఏంటి అని అంటే
మూవీస్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మూవీస్ని ఫాలో అవడం అంటే లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో అలా తను డ్రెస్అప్ అవ్వడానికి ఆర్ హెయిర్ స్టైల్స్ చేంజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అదొక హాబీ ఈ పర్సన్కి. ఓకే, మ్యూజిక్ అంటే ఇష్టం ఇక్కడ మీ ఇద్దరికి, మీకు అండ్ మీ పర్సన్కి. ఓకే, సో మీరు మ్యూజిక్ అంటే ఏంటి అని అంటే మేబీ మీరు కొన్ని సాంగ్స్ పంపించుండొచ్చు మీ పర్సన్కి, అండ్ మీ పర్సన్ కూడా మీకు కొన్ని సాంగ్స్ పంపించుండొచ్చు. సో ఎప్పుడైతే అలా కొన్ని సాంగ్స్ మీరు పంపించుకున్నవి ఉన్నావో అవి మీరు ఎప్పుడైతే సాడ్నెస్లో ఉంటారో అవి మీరు ఎక్కువ వింటూ ఉంటారు. అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా మీరిద్దరూ కలిసి వాచ్ చేసిన మూవీ మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. మీ పర్సన్ కూడా అదే చూస్తూ ఉంటారు. ఓకే, అండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి మీకు అండ్ మీ పర్సన్కి కూడా. ఓకే, సో రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం కావాల్సిన క్రిస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో, దోస్ హూ ఆర్ మ్యారీడ్ అండ్ సెపరేటెడ్, ఆర్ సింగిల్స్ హూ ఆర్ సెపరేటెడ్, వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్టల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. విదిన్ 6 weeks మీ పర్సన్ని మీరు మళ్ళీ మీట్ అవ్వగలుగుతారు. ఓకే, సో అంత పవర్ఫుల్ క్రిస్టల్స్ ఇవి. సో కావాలనుకున్న వాళ్ళు ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం ఈ క్రిస్టల్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆ క్రిస్టల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి కూడా వేసుకోవచ్చు. 2 bracelets కూడా కలిపి వేసుకోవచ్చు. లైక్ రిలేషన్షిప్ అండ్ స్టెబిలిటీ క్రిస్టల్స్, ఇవి 2 క్రిస్టల్ బ్రేస్లెట్స్, ఇవి 2 కాంబోలో వస్తాయి. ఓకే, సింగిల్గా కూడా కావాలంటే తీసుకోవచ్చు, బట్ కాంబో అవైలబుల్ ఉంది, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్, స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నేను చేస్తున్న ఈ మేనిఫెస్టేషన్ ఏదైతే మీకు మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నానో ఆన్ దిస్ న్యూ మూన్, ఈ మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవ్వాలి, మీ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది సింపుల్. జస్ట్ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవుతారో మీ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను ఆన్ ఎవ్రీ అమావాస్య అండ్ పౌర్ణమి. ఓకే, సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్ అని రాసుకోండి. ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్, ఐ క్లెయిమ్, ఐ యాక్సెప్ట్ 3 times రాసుకోండి. ఓకే, సో అలా రాయడం వల్ల నేను చేసిన ఈ మేనిఫెస్టేషన్ మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.